వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము ఈరోజు హెడ్లైన్స్ చూసుకుంటే అన్ని రాష్ట్రాల లోకసభ సీట్లు 20% పెంపు, కేవలం 20%. ఈ అంశం మరి ముందే స్పష్టం చేసిన భావన ఉంది. మొదటి నుండి పునర్విభజన మీద స్పష్టత ఇవ్వకపోవడం వలన ఉత్తర దక్షిణాది మధ్యలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాబట్టి ఇవాళ డీలిమిటేషన్ దక్షిణాది వారు వ్యతిరేకించారు. మరి 20% కంటే ఎక్కువ పెంచమంటే ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. కాబట్టి 20% పెంచడం అనే విషయము అనేది సబబే. ఇవాళ జనగణన తర్వాత కులగణనతో పాటు ఇవాళ పునర్విభజన సమానంగా పెంచే యోచన 20% కంటే మించకుండా చేస్తారంటే ఎవరు కూడా వ్యతిరేకించరు దేశంలో. అది ఈశాన్య రాష్ట్రాలు కానీ, ఉత్తరాది కానీ, దక్షిణాది కానీ ఎవరు కూడా వ్యతిరేకించారు. దాన్ని స్వాగతిస్తుంది D6 టీజా. మరి ఈ విషయాన్ని చాలా గతంలో అంటే ఈ దక్షిణాది నుండి ఏదైతే ఆందోళన రాకముందు, దక్షిణాది నుండి వ్యతిరేకత రాకముందు, దక్షిణాది నుండి ఇలా స్టాలిన్ ప్రశ్నించకముందు, లేదంటే మాలాంటి వాళ్ళను దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ రూపంలో ప్రశ్నించకముందు, మాలాంటి వాళ్ళము మొదటి నుండి లేవనెత్తక ముందు, దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాల మీద మాలాంటి వాళ్ళం మాట్లాడక ముందు మీరు ఈ అంశంని కనుక స్పష్టత ఇచ్చి ఉంటే మేము మాట్లాడేటోళ్ళమే కాదు. ఇలా మీరు అంటున్నారు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసేందుకు ఉత్తరాదిలో జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలు ఏవీ లేవు. ఇవాళ జనాభా పెరగలేదా? ఉత్తరాదిలో జనాభా పెరగలేదు. కులగణన తర్వాత తెలిపోతుంది కదా. జనగణన తర్వాత ఎక్కడ జనాభా ఉంది, ఎక్కడ జనాభా పెరిగింది, ఎక్కడ జనాభా తగ్గింది, ఎక్కడ జనాభా ఇవాళ సీట్లు పెరిగే అవకాశం ఉంది అనే అంశం మీకు స్పష్టంగా కనబడుతుంది కదా. సో కాబట్టి కేంద్ర నిర్ణయం అనే దాన్ని ఇప్పుడు అందరూ స్వాగతిస్తారు. 20% కంటే మించకుండా పార్లమెంట్లో సీట్లు పెంచితే, అసెంబ్లీ సీట్లు కూడా పెంచితే, ఎక్కడైతే రాష్ట్రాల విభజన జరిగిన కాడ సీట్లు పెంచితే ఖచ్చితంగా స్వాగతిస్తారు. పెంచాల్సిందే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెంచాల్సిందే. అలాగే దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు పెంచాల్సిందే, జనాభా లెక్కల ప్రకారంగా పెరగాల్సిందే. కాకపోతే ఉత్తర దక్షిణాది అన్నిట్లలో సమతుల్యత రావాలంటే 20%కి మించి సీట్లను పెంచకపోతే ఎవరు వ్యతిరేకించరు, అందరూ స్వాగతిస్తారు, అందరికీ మేలే జరుగుతుంది. సో కాబట్టి అప్పుడు మీకు 33% మహిళా రిజర్వేషన్లో ఎట్లాగో అగ్రవర్ణాలు వస్తారు మహిళలు, సబ్ కోటా లేకపోతే అక్కడ మీకు సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ మీకు సంఖ్య పెరుగుతుంది. ఎట్లయినా ఉత్తర భారతదేశం ఆధిపత్యం చేస్తుంది కాబట్టి. సో ఓవరాల్గా అగ్రవర్ణాల ఆధిపత్యం పార్లమెంట్లో ఉంటుంది అనడానికి చాలా స్పష్టంగా రేపు జమిలీ ఎన్నికల తర్వాత దేశమంతా కూడా అగ్రవర్ణాల లేదంటే ఆధిపత్య కులాల లేదంటే దోపిడీ కులాల ఆధిపత్యంలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే దోపిడీ కులాలకు అనుకూలంగా రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి కాబట్టి, ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా అట్లాగే సంపన్న వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ మీకు అనుకూలంగానే రేపు రిజల్ట్ కూడా వస్తుంది. సో దాన్ని బ్రేక్ చేయడానికి కాంగ్రెస్ ఒక బలమైన ఆల్టర్నేటివ్స్ను క్రియేట్ చేయలేకపోయింది. ఖచ్చితంగా మూడవ శక్తి దేశంలో రావాల్సిన అవసరం ఉంది. అది కూడా పూర్తిగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దిశగా ఎవరి జనాభా ఎంతో అన్ని రంగాల్లో వారికి అంత వాటా వచ్చే విధంగా, ఆ రకమైన న్యాయం జరిగే విధంగా దేశంలో ఒక మూడవ ప్రత్యామ్నాయ శక్తి రావాల్సిన అవసరం ఉంది. దానికోసమే మాలాంటి వారు కృషి చేస్తాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఆ దిశగా ఆలోచన జరుగుతుంది. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు ఆలోచిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీరు కూడా ఈ విషయంలో కామెంట్ చేయండి. 20% పెంచడాన్ని స్వాగతిద్దాం. ఖచ్చితంగా ఇది దేశం అందరికీ అవసరమే. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.